హాయ్ ఫ్రెండ్స్, మీకు ఆశ్చర్యం కలిగించే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అంతరిక్షంలో ఒకే రకమైన ఏవైనా రెండు లోహాలు ఒకదానినొకటి పొరపాటున టచ్ అయితే అవి పర్మనెంట్గా అతుక్కుపోతాయి. ప్రపంచంలోనే ఎక్కువ మంది పాల్గొన్న అంతిమ యాత్ర ఎవరిదో తెలుసా? 1969లో మన దేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిఎన్ అన్నాదురై గారు చనిపోయినప్పుడు 1,50,00,000 మంది ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పూల మొక్కలకు దగ్గరలో మంచి మ్యూజిక్ ప్లే చేస్తే పువ్వులు కొంత త్వరగా పెరుగుతాయని సైంటిఫిక్గా నిరూపించబడింది. మనం వాడుతున్న 10 రూపాయల కాయిన్ తయారు చేయడానికి ₹6.10 ఖర్చు అవుతుంది. ఎవ్రీథింగ్ మ్యాన్ నౌ అబౌట్ ఉమెన్ అనే 100 పేజీల పుస్తకం ఉంది. అయితే ఈ పుస్తకంలో ఒక్క అక్షరం ముక్క కూడా ఉండదు. అన్నీ తెల్ల కాగితాలే. అంటే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం మగవారి వల్ల కాదు అని చెప్పడం ఈ పుస్తకం మెయిన్ కాన్సెప్ట్. షార్క్ చేపలకి ఏ జబ్బులు రావు, ఎందుకంటే ఏ రోగాన్నైనా ఎదుర్కొనే శక్తి వాటి శరీరానికి ఉంది. బాతు పిల్లలు పుట్టిన తర్వాత మొదటిసారిగా కళ్ళు తెరిచి వేటినైతే చూస్తాయో దాన్నే తన తల్లిగా భావిస్తాయి. ఒకవేళ అవి కళ్ళు తెరిచిన వెంటనే మిమ్మల్ని చూశాయంటే మీరే వాటికి తల్లి తండ్రి. మే 29న ఒక స్పెషల్ ఉంది. అదేంటో తెలుసా? పుట్ ఏ పిల్లో ఆన్ యువర్ ఫ్రిడ్జ్ డే. అంటే ఆ రోజు చాలా దేశాల్లోని ప్రజలు వాళ్ళ దిండును ఫ్రిడ్జ్ మీద పెడతారు. ఇలా చేస్తే వాళ్ళకి అదృష్టం కలిసిస్తుందని వాళ్ళ నమ్మకం. మీరు గమనించారో లేదో, మనం శ్వాస తీసుకుని వదులుతున్నప్పుడు ముక్కులోని కేవలం ఒక రంధ్రం ద్వారానే గాలిని పీల్చుకుని వదలడం జరుగుతుంది. రెండవ రంధ్రం ద్వారా చాలా తక్కువ గాలి మాత్రమే వెళ్తుంది. దీనికి కారణం గాలిని పీల్చి వదులుతున్నప్పుడు ఒక రంధ్రం తెరుచుకుని ఉంటే మరొక రంధ్రం దాదాపుగా మూసుకుపోతుంది. అయితే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఇది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటో తెలుసా? చీమ. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే చీమ ఈ విధంగా ఉంటుంది. మీరు మీ సెల్ ఫోన్, కంప్యూటర్ల పాస్వర్డ్ మర్చిపోతున్నారా? ఇక ఆ బాధ ఉండదు. లేటెస్ట్గా మోటరోలా కంపెనీ ఒక ట్యాబ్లెట్ని తయారు చేసింది. ఈ ట్యాబ్లెట్ని మనం మింగితే అది మన శరీరంలో కలిసిపోయి 18 బిట్ సిగ్నల్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ సిగ్నల్స్తో మన దగ్గర ఉండే అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ని అన్లాక్ చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్ ఆల్రెడీ FDA అప్రూవల్ కూడా పొందింది. ఇక రిలీజ్ అవ్వడమే ఆలస్యం. చివరిసారిగా చంద్రుడిపైకి వెళ్ళిన జీన్ సర్నన్ అనే ఈయన తన కూతురికి మాట ఇచ్చాడంట. ఆమె పేరు చంద్రుడి మీద రాస్తానని. అన్నట్టుగానే చంద్రుడి మీద TDC అని ఆమె ఇనీషియల్స్ని రాసి మాట నిలబెట్టుకున్నాడు. ఇక ఆ పేరు కొన్ని వందల వేల సంవత్సరాలైనా చెరిగిపోదు. ఎందుకంటే మన భూమిపైలాగా గాలులు వీచడం, వర్షాలు పడడం ఉండదు కనుక. మన దేశంలో సుమారుగా 3 లక్షలకు పైగా మసీదులు ఉన్నాయి. మరే దేశంలోనూ కూడా ఇన్ని మసీదులు లేవు. 1896 వరకు కేవలం ఇండియాలో మాత్రమే వజ్రాలు లభించేవి. మీరు నాసాకి సంబంధించిన స్పాట్ ద స్టేషన్ వెబ్సైట్లో రిజిస్టర్ అయితే ఈసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీ పైనుండి వెళ్తున్నప్పుడు నాసా మీకు మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ పంపుతుంది. సో 300 కిలోమీటర్ల పైన వెళ్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మీరు ఎటువంటి టెలిస్కోప్ లేకుండా మీ ఇంటి నుండే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్పిన అన్ని ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.